ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము అంటే ఇంద్రియముల యొక్క అర్థాలు ఏంటవి? పంచేంద్రియాల యొక్క విషయాదులైనటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాదుల యొక్క ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారికి ధ్యానమునందు ఏకాగ్రత అనేటువంటిది కుదురుతుందా? కుదరదు కదా. వాణి యందు అంటే ఆ శబ్దాది విషయాదులు యందు విరక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనసు అనేటువంటిది చంచలత్వము లేకుండా ఎటూ కూడా పరిగెత్తకుండా అంతర్ముఖమై ఏకాగ్ర స్థితిని పొందగలుగుతుంది. కాబట్టే ఈ యొక్క విషయాదుల యందు కోరిక ఆసక్తి లేనటువంటి వాడు మాత్రమే యోగారూఢుడు కాగలడు అని కదా చెప్పబడుతూ ఉన్నది. అయితే ఇంకా రెండవదేంటి? కర్మల యందు ఆసక్తత లేకుండా ఉండడం. అంతరంగమునందు అంటే చిత్తము ఆత్మయందే అంటే కర్మలయందు ఏ కర్మయందు కూడా ఆసక్తి లేకుండా ఉండడం చేత ఆ చిత్తము శుద్ధపడి అంతరంగమునందు ఆత్మయందే ఇష్టపడుతూ ఇక బాహ్య సంబంధమైనటువంటి ఏ కర్మ కూడా దానికి రుచించదు. ఇంకా కూడా ఇంద్రియాలు మనసు కూడా అంతర్ముఖాలైపోతాయి. ఆ యొక్క పరమాత్మ యొక్క సామీప్యాన్ని పొంది ఉండడం చేత కర్మ ప్రవృత్తి అనేటువంటిది ఇక అప్పుడు ఏమాత్రము సంభవించదు కదా. అయితే ఇది సాధన యొక్క ఉన్నత దశలో చెప్పబడినటువంటి విషయమే అవుతూ ఉన్నది. అదే సాధన పూర్తి అయిన తర్వాత అయితే ఏది సాధించాలని సాధన చేశాడో అటువంటి సాధ్య వస్తువు అంటే ఆత్మతత్వము. ఆ ఆత్మతత్వము లభించిన తర్వాత కొందరు జీవించి ఇంకా ముక్తత్వం పొంది ఉన్నవారు ఇంకా జీవించి ఉన్నప్పుడు వారు లోకము యొక్క ఉపకారార్థము కార్యాలను అసక్తముగా సంగము లేకుండా కోరిక లేకుండా ఆచరిస్తూనే ఉంటారు. అయితే ఇంకా మూడవది సర్వసంకల్ప సన్యాసము. అంటే సంకల్పాలు మూడు రకాలు కదా. మలిన సంకల్పము, శుద్ధ సంకల్పము, నిస్సంకల్పము అంటే సంకల్పము రాహిత్యము. ఈ సాధన అనేటువంటిది ప్రారంభ దశలో శుద్ధ సంకల్పాల చేత ఈ మలిన సంకల్పాలను నివారించాలి. అంటే ఇక సత్శాస్త్రాలను అధ్యయనం చేయాలి, సజ్జనుడి యొక్క సేవాభాగ్యాన్ని చేయాలి. వాటి యొక్క కలయిక చేత ఉత్పన్నమయ్యేటువంటి పవిత్రమైన పుణ్య సంకల్పాల చేత పూర్వం చేసినటువంటి పాప సంకల్పాలు అనేవి కడిగి శుద్ధం చేసుకోవాలి. చిత్తమందు పూర్ణంగా శుద్ధ సంకల్పాలే దైవ సంకల్పాలు అయి ఉంటాయి. కాబట్టి ఆ దైవ సంకల్పాలే అయి ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఒకంత పైకి వెళ్ళి సంకల్పరహితమైనటువంటి ఆత్మయందు స్థిరత్వాన్ని నిలుకడను పొందుతూ నిస్సంకల్పత్వాన్ని చెందాలి. అంటే అప్పుడు ఇక దృశ్య పదార్థాల పట్ల ఏ విధమైనటువంటి సంకల్పము కూడా ఉండదు. చిత్తము కేవలము ఆత్మాకారంగానే తదేకమైన చింతన తోటి ఆకారంగా ఆత్మాకారంగా ఆత్మను చింతించి ఆత్మాకారంగా వెలయుచూ ఉంటుంది. సర్వసంకల్ప సన్యాస స్థితి అంటే శూన్యమైనది, ఏమీ లేనిది అని ఎవ్వరూ భావించకూడదు. ఎందుకంటే అప్పుడు ప్రజ్ఞాన రూపమైనటువంటి ఆత్మ చైతన్యం అనేది జాగరూకత కలిగి మేలుకొనే ఉంటుంది కదా. చిత్తము దాని యందు లయమైపోయి అంతర్హితమై కలిసిపోతుంది. అంటే సమాధి స్థితి నుండి పైకి లేచేటువంటి వ్యుత్థాన దశకు వచ్చిన తర్వాత అటువంటి సమాధి స్థితిని అనుసరించే మహనీయులలో కొందరు బ్రహ్మాకార వృత్తిని వదలకుండానే శుద్ధమైన సంకల్పాన్ని ఆశ్రయించి లోకోపకారకమైనటువంటి కార్యాలను చేస్తూ ఉంటారు.
అయితే ఈ ప్రకారమైనటువంటి 3 లక్షణాలను కూడా సాధకుడు బాగా అభ్యాసం చేయాలి. క్రమంగా యోగంపై అటువంటి యోగం యొక్క ఆరూఢతను చేసినట్లయితే వాని యొక్క జీవితము అనేది ధన్యమవుతుంది కదా. అంటే యోగారూఢుని యొక్క లక్షణాలు ఇంద్రియార్థాలైనటువంటి ఇంద్రియాలు అన్నప్పుడు ఈ శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రహణము, చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, వీటి విషయాదులైనటువంటి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. ఈ యొక్క కర్మల యందు, ఈ శబ్దాది విషయాదుల యందు ఆసక్తి లేకుండా ఉండడం, ఒకవేళ కర్మ చేయవలసి వస్తే చేసే కర్మ ఫలితం పట్ల ఆసక్తి లేకుండా ఉండడం, సమస్త సంకల్పాలను కూడా వదిలివేసి ఆత్మయందు మాత్రమే స్థితిని కలిగి ఉండడం అనేటువంటివే కదా యోగారూఢుని యొక్క లక్షణాలు. అటువంటి యోగారూఢ స్థితిని పొందడం కోసం ఏం చేయాలి అంటే తనను తానే ఉద్ధరించుకోవాలి అని తెలియజేస్తూ, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. తనను తానే ఉద్ధరించుకోవాలి అంటే తనను ఏమాత్రము కూడా దిగజారినటువంటి అధోగతిని పొందించుకొనకూడదు. ఎలాగంటే అది ఆ స్థితి ఎలా వస్తుంది? అధోగతి పొందకుండా ఉండేటువంటి స్థితి అంటే ఇంద్రియాలను మనస్సును కూడా జయించినటువంటి వాడు తనకు తానే బంధువవుతాడు. అదే జయించలేదనుకో తనకు తానే శత్రువు అవుతాడు అని చెబుతూ, అయితే ప్రతి జీవుడు కూడా తనను తానే ఉద్ధరించుకోవాల్సింది అని ఏ విధంగా పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే శారీరక పరమైనటువంటి క్రియలలో కూడా తాను తింటేనే తన ఆకలి తీరుతుంది, తాను చేస్తేనే కార్యం సఫలమవుతుంది, తనకు తృప్తి కలుగుతుంది. తన యొక్క ఆలోచన వల్లనే కార్యము అనేటువంటి ప్రయత్నం చేస్తాడు. తన యొక్క నిద్ర వల్లనే శరీరం శక్తిని పుంజుకొని మళ్ళీ కూడా క్రియోన్ముఖంగా ఉంటుంది. ఈ విధంగా అంటే తనకు తానే ఏ విధంగా అంటే తానే బంధువు ఎవరికి? తనకి. అదే జయించలేదనుకో తనకు తానే శత్రువు. ఇంకొక శత్రువు మళ్ళీ బయట నుండి రానవసరం లేదు, బయట నుండి బంధువు కూడా రానవసరం లేదు. తనను తాను ఉద్ధరించుకోగలిగితే తనకు తానే బంధువు. అదే తనను ఉద్ధరించుకోలేక అధోగతిని పొందాడా అంతకంటే శత్రువు మరొకడు బయట నుండి ఏమీ రానవసరం లేదు అని చెబుతూ, ప్రతి జీవుడు కూడా తనను తాను ఉద్ధరించుకోవాలి. అంటే తన యొక్క సాక్షిత్వ స్వరూపాన్ని తాను స్వయంగా సాక్షాత్కారం పొందాలి అని కదా భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు. అయితే గురువులు, శాస్త్రాలు, దైవము అనేటువంటివి తీసుకెళ్ళి మనల్ని ఆత్మ సముద్ధరణ స్థితిలో ఆత్మతత్వమనందు తీసుకెళ్ళి కూర్చోబెడతాయా? కాదు. గురువులను ఆశ్రయించిన శాస్త్రాలు మనకి తెలియజేసిన దైవము ఇవన్నీ కూడా మనకి దారి చూపిస్తాయి. నీవు ఇటువంటి దారిని అనుసరించు, ఏ కామక్రోధాదులు వదిలివేయు, నీవు భగవతత్వాన్నే మరి ఆత్మపరాయణత్వంతో కూడి భగవంతుని యొక్క చింతన చేయు. అంతేకాదు ఈ భగవంతుని చింతన స్థిరంగా నిలవాలి అంటే ఆత్మ సత్యము అనే విషయాన్ని తెలిసి ఉండు. ఆ సత్యము తెలియాలి అంటే ఈ విషయజనితమైనటువంటి విషయేంద్రియాలన్నీ అసత్యము అని తెలియు. అది ఎలా నమ్మకము అంటే దానికోసం సత్శాస్త్రాలు చదువు, సత్శాస్త్రాలు బోధించినటువంటి గురువును ఆశ్రయించు. ఆ గురువు యొక్క కరుణ ద్వారా నీవు జ్ఞానోపదేశాన్ని పొంది ఆ మార్గాన్ని అనుసరించి నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలుగుతావు అని చెబుతూ, అంతేగాని వారు తీసుకెళ్ళి నిన్ను అక్కడ స్థిరపడేటట్లు చేయగలుగుతారా? చేయలేరు. శరీరాన్ని తీసుకెళ్తారే కానీ నీ యొక్క సంవిత్తు, నీ జ్ఞానాన్ని తీసుకుని వెళ్ళలేరు కదా. కాబట్టి గురువులైనా శాస్త్రములైనా దైవమైన దారి చూపిస్తారు. ఈ మార్గాన్ని అనుసరించు. ఈ మార్గం ద్వారా నీవు ఆటంకాలకి చదవకుండా మరి ఆటంకాలను ఛేదించుకొని మరి ఈ దారినే కొనసాగితే నీవు పరమాత్మతత్వాన్ని పొందుతావు అనేటువంటి మార్గాన్ని, ఈ సాధనలను, వాటికి అవసరమైనటువంటి ఇంద్రియ జయాలను, వీటిని గురించి నిష్కామకర్మ ఆచరణను గురించి వారు బోధించినప్పుడు
అటువంటి దారి చూపినప్పుడు ఆ చూపినటువంటి దారిలో తాను నడవవలసిందే కదా. తన యొక్క కాళ్ళతోటి తానే నడవాలి. ఏదైనా ఒక గమ్యాన్ని చేరాలి అంటే తన కాళ్ళతో తను నడిస్తేనే గమ్యం చేరతాడు. తన కండ్లతో తాను చూస్తేనే తన యొక్క వస్తువుని చూడగలుగుతాడు. తన ఆకలిని తాను తిని మాత్రమే పోగొట్టుకోవాలి. ఇక్కడ ఏంది అంటే ప్రతిదీ కూడా వాడు ఏ విధంగా ప్రతిదీ తన యొక్క స్వంతంగానే అనుభూతము చెందాలి, దానిని స్వంతంగానే అనుసరించాలి. ఆ విధంగా స్వంతంగానే మరి అభివృద్ధి చేసుకోవాలి, స్వంతంగానే అనుభవ సిద్ధిని పొందాలి. అంటే తనకి తనదైనటువంటి స్వకీయమైన పట్టుదలతో కూడుకొని స్వయం కృషి అనేటువంటిది ఉండాలి. కృషి తనదే అయి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సాధనలు అనేవి మనకి సహాయకారిగా దైవం ఉంటుంది, సత్యాస్త్రాలు ఉంటాయి, మహనీయులు ఉంటారు. కాబట్టి అందుకే మనకి ఏమని అంటే ప్రతి ఒక్కరికి కూడా దైవం ఏ విధంగా చేస్తుంది అంటే గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ అని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. తమను తాము ఉద్ధరించుకోవాలి అని చూసి ప్రయత్నం చేసేటువంటి వారికి భగవానుడు సహాయం చేస్తాడు కదా అని చెబుతూ, ఎలాగంటే సోమరులై అంటే తనను తాను ఉద్ధరించుకోవాలి. తను ఏ విధంగా పారమార్థిక చింత చేస్తూ పరమార్థ వస్తువును పొందాలి అని ప్రయత్నం చేసేటువంటి వానికి పరమాత్మయే సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఎవరికి వారు ఉద్ధరించుకోవాలి అని ప్రయత్నం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. అంతేకాని సోమరితనంతో కూర్చొని ఉన్నప్పుడు సోమరులై కొంచెమైనా సరే ఒకంతైనా సరే ఇంద్రియ నిగ్రహము అంటే తన యొక్క ఇంద్రియాలను నిగ్రహించలేకపోవడము. మొట్టమొదటగా ఇంద్రియ నిగ్రహము అన్నప్పుడు బాహ్యేంద్రియాల కంటే కూడా ముందుగా అంతరేంద్రియాల దగ్గరకు వెళ్ళాలి. అంతరేంద్రియాలను నిగ్రహించగలిగినటువంటి పటిమ ఏర్పడినప్పుడు బాహ్యేంద్రియాలు దానిని అనుసరించి సునాయాసంగా సులభతరంగా అవి వశపడిపోతాయి. కాబట్టి ఇక్కడ ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది జరగాలి. ఇంద్రియ నిగ్రహం ఏ విధంగా జరుగుతుంది అంటే వైరాగ్యము కలిగి ఉండాలి. దేని పట్ల అంటే ఈ యొక్క వచ్చిపోయే స్థిరత్వము లేని వస్తువుల పట్ల, దృశ్యమాన వస్తువుల పట్ల, దేహ సంతతుల పట్ల, వీటన్నింటి పట్ల కూడా వానికి వాటి యొక్క అస్థిర స్వరూపాన్ని గురించి వాడు విచారించినప్పుడు వచ్చిపోయేటువంటి దానికి మూలమైనటువంటిది రానిపోనిది ఒకటి ఉన్నది. ఆ శాశ్వత వస్తువు మీద ఎప్పుడైతే అనురక్తి కలిగి ఉంటుందో ఈ యొక్క అంటే ఈ దృశ్యమాన వస్తువుల పట్ల, ఈ శబ్దాది విషయాదుల పట్ల కూడా వైరాగ్యము అనేటువంటిది, విరక్తి అనేది కలుగుతుంది. సత్య వస్తువు పట్ల అనురక్తి కలిగితే అసత్య వస్తువు పట్ల విరక్తి కలుగుతుంది. అటువంటి వైరాగ్యము లేకుండా ఇంకా ఇంద్రియ నిగ్రహము కానీ వైరాగ్యము కానీ కొంచెమైనా కూడా లేదనుకో, వాడు భోగపరాయణులే ఎల్లప్పుడూ కూడా మాకు ఇది కావాలి, మేము ఇది అనుభవిస్తాము, ఇది మాకు వసతి, ఇది నాకు ఇష్టము అనేటువంటి అనుభవయోగ్యములైనటువంటి దృశ్యమాన సంబంధమైన ప్రకృతి జన్యములైనటువంటి భోగాలలో స్మరిస్తూ మునుగుతూ తేలుతూ ఉండేటువంటి వాడు దేవుడే మాకు మోక్షాన్ని ఇప్పించును అనే అనుకోవడం అనేటువంటిది గురువే తమని కైవల్యానికి కొనిపోతాడు అనుకోవడం అనేది వెర్రే కదా. దేవుడు మోక్షాన్ని ఇప్పిస్తాడా? ఎవనికి దేవునికా మోహం ఉన్నది? కాదుగా, తనకే కదా. మోహం క్షయతీతి మోక్ష అంటే మోహము కోరికలను శాశ్వతంగా సమూలంగా నశింపజేసుకున్నటువంటి వాడు మోక్షానికి అర్హుడు. అది దేవుడు ఎలా ఇప్పిస్తాడు అంటే తన కోరికలను తాను అనుసరిస్తూ దేవుడిపై భారం వేయడం అనేటువంటిది సరి అయినటువంటి విషయమా? అది సానుకూలపడేటువంటి విషయమా? కాదు కదా. అన్నట్లుగానే గురువే తమకు కైవల్యధామానికి కొనిపోతాడు. నేను గురువుని చేరాను, నేను ఏయో భౌతిక సంబంధమైన వస్తువులు నేను యొక్క నమస్కార వందనాలు చేస్తూ ఉన్నాను, వీటికి ఆయన భ్రమసి నన్ను తీసుకెళ్ళి కైవల్యధామంలో పెట్టేస్తాడు అని అనుకోవడం అనేటువంటిది వెర్రి కదా.
ఎందుకంటే గురుడు ఏ మార్గాన్ని అనుసరించి ముక్తిధామాన్ని చేరి ఉన్నాడు, ఆ ముక్తత్వాన్ని పొంది ఉన్నాడు, ఆ తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా తింటేనే ఆకలి తీరినట్లుగా సాధన చేస్తేనే సాధించుకోగలుగుతాడు ఆత్మతత్వ వస్తువుని. కాబట్టి ఇక్కడ గురువే తమని వేరొకరు కైవల్యానికి వెళ్ళేటువంటి సాధనలు మార్గాలు చూపిస్తాడు, కానీ గురుడు తీసుకెళ్ళి కైవల్యధామంలో తనని తీసుకెళ్ళి పెట్టడు కదా. అలా అనుకోవడం కంటే పిచ్చి వెర్రి ఇంకొకటి ఉన్నదా? లేదు. అంతేకాదు భగవంతుడు కానీ శాస్త్రాలు కానీ గురువులు కానీ ఎవరైనా సరే మరి మహనీయులైన పవిత్రీకరించుకున్న జీవన విధానం కలిగిన వారైనా సత్తు సార వివేకము కలిగిన శాశ్వత తత్వాన్ని బోధించేటువంటి సత్యాస్త్రాలైనా సాక్షాత్తు భగవంతుడే అయినప్పటికీ కూడా సోమరులకు సోమరితనముతో ఉండి వానిదైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేది చేయడానికి ప్రయత్నము చేయనటువంటి వానిని మరి పనులను బాహ్య సంబంధమైన పనులను కూడా తప్పించుకొని ముక్కు మూసుకొని పరులకు మాత్రమే చూపించడానికి అకర్మణత్వముతో ఉండేటువంటి వాడిని ఉచితంగా మోక్షానికి అసలు అంటే ప్రవేశపత్రము అనేటువంటిది తీసి ఇవ్వడానికి ఎవరైనా సరే ఉన్నవారు ఉన్నారా? వాడిని తీసుకెళ్ళి నేరుగా తీసుకెళ్ళి మోక్షంలో ప్రవేశపెట్టడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? అసలు వానికి అర్హతే లేకపోతే ఎవరికి ఆ పాస్పోర్ట్ ఇస్తారు? ఎవరు కదా. కాబట్టి ఉచితంగా మోక్షానికి అనేటువంటిది అసలు ప్రవేశపత్రము అనేది లేదు. ఎవరికి? కర్మనే చేయనటువంటి వారికి సమాధి స్థితిలో ఉన్నట్లు నాటకీయంగా పైకి మాత్రమే అటువంటి వస్త్రాలను కాషాయంబరాలు ధరించి కాళ్ళు చేతులు కట్టేసుకొని నిగ్రహించి కూర్చునేటువంటి సోమరిపోతులకి ఉచితంగా మోక్షతత్వాన్ని ఇచ్చేటువంటి దానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. సామాన్యంగా కూడా సాధారణంగా మనం ఒక చిన్న వస్తువు మనకి అంగడిలో అవసరమైంది. ఆ అంగడిలో ఆ చిన్న వస్తువుని మనం బజార్లో కొనుక్కోవాలి అంటే అది కొద్దిపాటి చాలా స్వల్పమైన వస్తువే. దాన్ని మనం తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి? దానికి కొంత మూల్యాన్ని చెల్లించాలి. మూల్యం చెల్లించకుండా బజారులో పెట్టిన వస్తువులు మనకు కావలసింది మనకు అవసరమైనది మనకి సొంతమవుతాయా? కావు కదా. ఏం చేయాలి? ఆ చిన్న వస్తువుకైనా దానికి సరిపోయేటువంటి మూల్యాన్ని విలువని చెల్లించినప్పుడు మాత్రమే ఆ వస్తువు మనదవుతుంది. అట్లాగే ఇక్కడ వస్తువు యొక్క విలువను బట్టి దాని ఖరీదు కూడా అధికంగా ఉంటుంది. ఎందుకు? అక్కడ చిన్నపాటి వస్తువుకే విలువను చెల్లించి తీసుకొని వస్తే ఇక్కడ వస్తువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆ వస్తువు ఏంటి? మోక్షము అనబడేటువంటి శాశ్వత ఆనంద ప్రాప్తినిచ్చేటువంటి పరమాత్మ వస్తువు. ఆ వస్తువును పొందాలి అంటే దాని యొక్క విలువేమిటి అంటే అమూల్యం. దానిని ఇంత అని మూల్యం పెట్టి కొనలేనటువంటిది, ఖరీదు ఎక్కువైనటువంటిది. దాని యొక్క విలువ ఖరీదు కూడా ఎక్కువగా ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు మోక్షము, దుఃఖరాహిత్యము, జనన మరణ రూప బంధ విచ్ఛేదము అనేటువంటిది పరమానంద ప్రాప్తి అనే వస్తువుని కోరేటువంటి వాడు దానికి ఎంత విలువను చెల్లించాల్సి ఉంటుంది? ఎలాగా? మోక్షము అంటే మోక్షాన్ని కోరతాడు. ఏది? బజారులో తెచ్చుకున్న చిన్న వస్తువుకి మూల్యం చెల్లించి వస్తువు తెచ్చుకున్నట్లుగానే అనంతమైనటువంటి ఇక ఇంత అని చెప్పలేని అనిర్వచనీయమైనటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మ తత్వాన్ని పొందాలి అనుకున్నప్పుడు వాడు మోక్షము, ఆ మోక్షం ఎటువంటిది? దుఃఖరాహిత్యము. దుఃఖము అనేటువంటిది లేదు. అసలు దుఃఖము రావడానికి శారీరక ఉపాధులే కారణము. ఉపాధులే లేనప్పుడు దుఃఖాలు ఇంకా ఎక్కడ ఉంటాయి? దేనికి ఉంటాయి? కాబట్టి దుఃఖము అనేటువంటిది నశించిపోయిన స్థితి. అంతేకాదు ఈ దుఃఖము నశించాలి అంటే జనన మరణ రూప బంధ విచ్ఛేదము జరగాలి. ఈ జన్మము అంటే పుట్టడం, కాలక్రమంగా మార్పులు చెందడం, తర్వాత చచ్చిపోవడం, మళ్ళీ పుట్టడం అనేటువంటి రూపబంధాలు అనేకానేక రూపాలు.
ఏది స్థావర జంగమ రూపాలలో, కదిలే రూపాలలో, కదలని రూపాలలో ఉన్నటువంటి దేహాలను వస్తూ పోతూ తెచ్చుకుంటూ వదులుతూ ఈ విధంగా కొనసాగేటువంటి బంధంలో దానిని విచ్ఛేదనము చేసుకునేటువంటిది. ఎప్పుడైతే అటువంటి జనన మరణ రూప బంధ విచ్ఛేదము అనేటువంటిది జరుగుతుందో అది పరమానంద ప్రాప్తే అవుతుంది కదా. అటువంటి పరమ ఆనంద ప్రాప్తిని కోరేటువంటి వాడు, అభిలషించేటువంటి వాడు అనంతమైనటువంటి సుఖాన్ని, మోక్షతత్వాన్ని, నిర్వాణ పదాన్ని, శాశ్వత దుఃఖరాహిత్యాన్ని కోరేటువంటి వాడు పరమానంద వస్తువును, ఆత్మ వస్తువును అభిలషించేటువంటి వాడు దానికి ఎంత విలువని చెల్లించాల్సి ఉంటుంది. అది ప్రతి ఒక్కటి కూడా ఒక వస్తువును సాధించుకోవాలి అంటే మరొక వస్తువును మూల్యంగా చెల్లించవలసిందే కదా. అట్లాగే సోమరిగా ఉన్నట్లయితే మోక్షము పొందడం అనేటువంటిది సాధ్యపడుతుందా? పడదు. అందుకే ఎంతో త్యాగము కావాలి. దానికి ఆ త్యాగము మాత్రమే కాదు, ఎంతో సాధన కావాలి. ఇంకా ఎంతయో ఇంద్రియాలను, సర్వేక సమస్తము అంతరేంద్రియాలను బాహ్యేంద్రియాలను కూడా నిగ్రహించాలి. ఇవన్నీ కూడా దానికి అవసరమైనటువంటి మూల్యాలు. ఏది పరమానంద ప్రాప్తి అనేటువంటిది చెందాలి అన్నప్పుడు ఎటువంటి త్యాగము, ఎంత సాధన అంటే ఎంతో ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది దానికే అవసరం. అటువంటి ఆధ్యాత్మ సాధన రూపము అనబడేటువంటి మూల్యాన్ని, ఆ విలువను, ఆ ఖరీదును మనం చెల్లించాలి. అలా ఈ ఆధ్యాత్మ సాధన అంటే ఇంద్రియాలను నిగ్రహించడం, సర్వ కోరికలను వదిలివేయడం, ఎంతో మరి శ్రవణ మనన నిధిధ్యాసనాలతోటి, సత్శాస్త్ర అధ్యయనముతోటి, సజ్జనుల యొక్క సాంగత్యముతోటి కూడా ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఆ పొందినటువంటి జ్ఞానరూపమైనటువంటి సాధన సాధ్య వస్తువు కోసం చేస్తూ ఇంద్రియాలు, అంతరేంద్రియ బాహ్యేంద్రియాలను కూడా నిగ్రహించడం చాలా అవసరం. ఇలాంటి ఆధ్యాత్మ సాధన రూపమూల్యము, అటువంటి విలువను జీవుడు చెల్లించవలసింది. అలా చెల్లించినప్పుడు మాత్రమే సాక్షాత్తు పరమేశ్వరుడు జీవునికి ఏదైనా ఇస్తాడు. అలా ఇటువంటి ఇంద్రియ నిగ్రహాలతో కూడినటువంటి సాధన, ఇంకా త్యాగము, ఇంకా కర్మరాహిత్యము అనేటువంటిది, కర్మఫలరాహిత్యము అనేటువంటిది గనక చెల్లించకపోతే ఆ పరమేశ్వరుడు కూడా, సాక్షాత్తు భగవానుడు కూడా జీవునికి ఏమీ ఇవ్వలేడు కదా. కాబట్టి కొంత శ్రమ పడవలసిందే. ప్రతి ఒక్కరం కూడా దీనికోసం మనం శ్రమ పడవలసిందే. పెద్దలు బోధించినటువంటి మార్గాన్ని అనుసరించవలసిందే. సాధన చతుష్టయ సంపద అనేటువంటి సంపదలు చేకూర్చుకోవలసిందే. సమాధి షట్క సంపత్తి అనే దానిని సాధించవలసిందే. మోక్షతత్వాన్ని పొందాలి అనుకున్నప్పుడు నిష్కామ కర్మయోగాన్ని అనుసరించవలసిందే. ఈ యొక్క బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలతో కూడుకొని వాటిని నిగ్రహించవలసిందే. ఇటువంటి శ్రమను పెద్దల యొక్క బోధించినటువంటి మార్గంలో తప్పనిసరిగా అనుసరించాలి. అలా అనుసరించినటువంటి వాడు మాత్రమే తనను తానే ఉద్ధరించుకోగలుగుతాడు. అలానే ఉద్ధరించుకోవాలి. ఈ సత్యాన్నే కదా పరమాత్మ అంత సుస్పష్టంగా చెప్పివేశారు. అంటే మహాత్ములైనటువంటి వారు ఎంతో శ్రమపడి కష్టాలకు ఓర్చుతారు. అటువంటి ఈ కష్టాలు అనేటువంటిది దేనికి అంటే వాని యొక్క ఇష్టము భగవంతునిపై ఉన్నప్పుడు శారీరకపరమైనటువంటి కష్టాలు వానికి గణనలోకి రావు, అలా లెక్కింపులోకి రావు. ఎందుకు? అది లెక్కించేటువంటి మనసు కూడా శారీరక సంబంధమైన క్రియల మీద ఉండదు. వాడు శాశ్వతమైనటువంటి ఆ పరవస్తు రూపమైన పరమాత్మతత్వాన్ని అంటి ఉండి ఇష్టముతో, ఇచ్చతో, కోరికతో, అనురక్తితో మిగుల అక్కడి
అక్కడే స్థిరపడి ఉన్నప్పుడు ఇక ఈ శారీరక సంబంధమైనటువంటి కష్టాలు సాధనలు అనేటువంటివి సాధించుకుంటూ సాధన చేస్తూ పోతారు, కానీ ఏమాత్రము కూడా కష్టము అనేది ఉండదు. అటువంటి కష్టాలకి ఓర్చి శీతలము ఉష్ణము మొదలైనటువంటి ద్వంద్వాలను కూడా సహిస్తూ, ఇవన్నీ కూడా శీతలము ఉష్ణము అనేటువంటి ఈ యొక్క భిన్నత్వము శరీరానికి సంబంధించినటువంటి పాంచభౌతికమైనటువంటి నిర్మితాలై వస్తువులు శరీరాలు కూడా, వాటిని సహించుకుంటూ ఎన్నో సంవత్సరాలు అంటే చాలా చాలా సంవత్సరాలు కఠోరమైనటువంటి సాధనలు చేసి తమ యొక్క చిత్తాన్ని ఆ పరమాత్మ వశం చేసి ఇంద్రియాలను తామే నిగ్రహించుకొని వాళ్ళు ధన్యులయ్యారు. అలాగే తక్కిన వారు కూడా అంటే మరి మిగతా వారు కూడా ప్రయత్నపూర్వకంగా తమ యొక్క చిత్తాన్ని తమ యొక్క వైరాగ్యమైనటువంటి జ్ఞానబోధ ద్వారా ఆ యొక్క పరమాత్మ యొక్క ఉపరతుల ద్వారా కూడా తన యొక్క చిత్తాన్ని శుద్ధం చేసుకోవాలి. అలా శుద్ధపడినటువంటి మనస్సే కదా జనులను సంసారము అనేటువంటి గోతి నుండి, జనన మరణ సంసారము అనబడేటువంటి గోతి నుండి బయటికి తీస్తుంది. ఆ బయటికి తీయగలిగేటువంటిది ఏంటి అంటే గురువు శిష్యునికి ఉపదేశించడం అనేటువంటిది అనే సాంప్రదాయాన్ని పాలించడం కోసమే. కానీ అసలు చేయవలసిన పనంతా కూడా ఎవడు తత్వాన్ని పొందాలో, ఎవడు ఆ పరమాత్మను యొక్క ప్రాప్తిని పొందాలో, ఎవడు శాశ్వత ఆనందాన్ని పొందాలి అనుకుంటున్నాడో, అదంతా గురువును చేరి ఏ సాధన చేయాలి అనుకున్నాడో అటువంటి వాని యొక్క చేతిలోనే సర్వము కూడా ఉన్నది. ఇదంతా కూడా మరి ఈ సాంప్రదాయం ఏమిటి అంటే అది శిష్యునికి ఉపదేశించడానికి సాంప్రదాయాన్ని పాలించడమే. కానీ అసలు చేయవలసినటువంటి క్రియాకలాపాలు మరి పట్టుదలలు ప్రయత్నాలు ఇవన్నీ కూడా శిష్యుని యొక్క చేతిలోనే ఉన్నది కదా అని మనకెవరు చెప్పారు? శ్రీరామ శ్రీ వశిష్ఠుల సంవాద రూపమైనటువంటి శ్రీ వశిష్ఠ మునీంద్రుడు శ్రీరామచంద్రునికి చెప్పి ఉన్నారు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.